ఏపీ సీఎం చంద్రబాబు తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. నిన్న 4వ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు కుటుంబంతో కలిసి తిరుమల వెళ్లారు. చంద్రబాబు వెంట ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేష్, కోడలు బ్రాహ్మిణి, మనవడు దేవాంశ్ ఉన్నారు. సీఎం చంద్రబాబుకు ఆలయ మర్యాదలతో అర్చకులు స్వాగతం పలికారు. సీఎం హోదాలో తిరుమలకు వెళ్లిన చంద్రబాబు వైకుంఠ ద్వారం గుండా ఆలయంలోకి ప్రవేశించి స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు అనంతరం సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులకు పండితులు వేద ఆశీర్వచనాలు అందించారు. సీఎంను చూసేందుకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్దకు టీడీపీ కార్యకర్తలు, నాయకులు భారీగా తరలివచ్చారు. చూస్తున్నాం. ఏపీ సీఎం చంద్రబాబు తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. నిన్న 4వ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు కుటుంబంతో కలిసి తిరుమల వెళ్లారు. చంద్రబాబు వెంట ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేష్, కోడలు బ్రాహ్మిణి, మనవడు దేవాంశ్ ఉన్నారు. సీఎం చంద్రబాబుకు ఆలయ మర్యాదలతో అర్చకులు స్వాగతం పలికారు. చూస్తున్నాం. సీఎం హోదాలో తిరుమలకు వెళ్లిన చంద్రబాబు వైకుంఠం ద్వారం గుండా ఆలయంలోకి ప్రవేశించి స్వామివారిని దర్శనం చేసుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజల అనంతరం సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులకు పండితులు వేద ఆశీర్వచనం అందిస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. సీఎంను చూసేందుకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్దకు టీడీపీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కూడా భారీగా తరలివచ్చిన పరిస్థితి కనిపించింది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ జితేందర్ అందిస్తారు. జితేందర్, పూర్తి వివరాలేంటి? పవన్, శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చినటువంటి చంద్రబాబు కాసేపటి క్రితమే కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. సాంప్రదాయ వస్త్రధారణంతో వైకుంఠం గుండా ఆలయంలో ప్రవేశించినటువంటి చంద్రబాబుకి ఆలయం వద్ద ఆలయ అర్చకులు ఇస్తికపాల్ స్వాగతం పలికి ఆలయ మర్యాదలతో ఆలయం లోపలికి తీసుకెళ్లి స్వామివారి దర్శనాన్ని కూడా చేయించారు. దర్శనానంతరం రంగనాయకుల మండపం చేరుకున్నటువంటి చంద్రబాబు కుటుంబ సభ్యులకి వేద పండితులు వేద ఆశీర్వచనం పలికి చంద్రబాబుకి స్వామివారి శేషవస్త్రంతో సత్కరించడంతో పాటు లోకేష్ అలాగే దేవాంశుని కూడా స్వామివారి వస్త్రంతో కూడా సత్కరించారు. అటు అనంతరం ఆలయం వెలుపలకు వచ్చినటువంటి చంద్రబాబును చూసేందుకు పెద్ద ఎత్తున భక్తులు గుమ్మికూడి ఉండడంతో చంద్రబాబు భక్తుల వద్దకే వెళ్లారు. ప్రస్తుతం చంద్రబాబు ఆలయం వెలుపల ఉన్నటువంటి భక్తుల దగ్గరికి వెళ్లి అక్కడి నుంచి నేరుగా బేడి ఆంజనేయ స్వామి దేవాలయం వరకు కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ బేడి ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుని తదనంతరం చంద్రబాబు బస్ చేసినటువంటి గాయత్రి నిలయం కూడా చేరుకుని ఉన్నారు. అక్కడ చేరుకున్న అనంతరం గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో తిరుమలలో జరిగిన అరాచకాలు, అవినీతిపై కూడా ఆయన మీడియాను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. తిరుమలకి ఎప్పుడు వచ్చినప్పుడు కూడా చంద్రబాబు కేవలం స్వామివారి దర్శనం చేసుకున్న అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ స్వామివారి దర్శనం ఎలా అయింది, అలాగే భక్తులతో పాటు రాష్ట్ర ప్రజలు దేశం అభివృద్ధి చెందాలని ఇలా
ఎటువంటి రాజకీయాలు లేకుండానే ఆలయంలో జరిగినటువంటి విశేషాలు మాత్రమే మీడియాతో మాట్లాడేవారు. ఈ 42 రాజకీయ జీవితంలో ఎప్పుడు కూడా తిరుమలలో చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టినటువంటి దాఖలాలు లేవు. అయితే గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో తిరుమలలో అరాచకాలు వచ్చిన పరిస్థితి చూడొచ్చు. అలాగే అవినీతి పాలనపై కూడా ఆయన ఈ ప్రెస్ మీట్ లో ప్రధానంగా ఉద్దేశించేటటువంటి అవకాశం ఉంది. రాజకీయాలు మాట్లాడకుండానే తిరుమలలో ఉన్నటువంటి సాంప్రదాయాలకు అనుగుణంగా తిరుమలలో జరిగినటువంటి అరాచకాలు అవినీతిపై ఆయన మీడియాతో కూడా మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు చంద్రబాబు ఏం మాట్లాడతారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. గత 5 ఏళ్లలో విచ్చలవిడిగా దోపిడీ జరగడంతో పాటు అవినీతి జరిగిందని చెప్పి కూడా టీడీపీ గత 5 ఏళ్లలో కూడా వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తిరుమలలో జరుగుతున్నటువంటి అరాచకాలపై మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు కూడా చంద్రబాబు దీనిపై పెద్దగా స్పందించినప్పటికీ ఈ రోజు నిన్న సీఎం గా బాధ్యతలు స్వీకరించి కులదైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని ఇప్పుడు దర్శించుకున్న అనంతరం ముందుగా తిరుమలలోనే మీడియాను ఉద్దేశించి మాట్లాడాలని చెప్పి కూడా ఆయన భావించి అందుకు అనుగుణంగానే ఇప్పుడు తిరుమలలో ప్రెస్ మీట్ కూడా నిర్వహిస్తున్నారు. ఈ ప్రెస్ మీట్ తోనే తిరుమలలో జరిగినటువంటి అవినీతి పాలన అలాగే అరాచకాలపై కూడా మాట్లాడనున్నారు. తదనంతరం ఆయన కుటుంబ సభ్యులతో కలిసి రోడ్డు మార్గాన రేణుగుంట విమానాశ్రయానికి కూడా బయలుదేరుతున్నారు. రేణుగుంట విమానాశ్రయానికి చేరుకొని అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరంకు కూడా బయలుదేరేటటువంటి పరిస్థితి కూడా ఉంది. అట్లాగే నిన్న రాత్రి నుంచి కూడా తిరుమలకు వచ్చిన దగ్గర నుంచి కూడా అంటే ఎప్పుడు తిరుమలకు వచ్చినా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. గత ప్రభుత్వ హయాంలో ఏ విధంగా ఇక్కడ తిరుమలలో జరుగుతున్నటువంటి అక్రమాలు కావచ్చు ఇవన్నీ అబ్జర్వ్ చేసినప్పటికీ కూడా నిన్నటి నుంచి కూడా అసలు ఇక్కడ జరిగిన మార్పులు కావచ్చు ఇబ్బందులు కావచ్చు భక్తులు పడుతున్న ఇబ్బందులు ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తున్న పరిస్థితి. ఈ రోజు ఉదయం కూడా అన్ని చూస్తూ వెళ్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. సో పూర్తిగా వీటన్నిటికీ సంబంధించి కూడా మాట్లాడే అవకాశం ఉంది అని అనుకోవచ్చా? ఎగ్జాక్ట్లీ పవన్, గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో తిరుమల శ్రీవారి దర్శనార్థం వస్తున్నటువంటి భక్తులు చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా స్వామివారి దర్శనార్థం వస్తున్నటువంటి భక్తులకి ముందుగా కోరుకునే కూడా బస్తీ సౌకర్యం, ఆ బస్తీ సౌకర్యం రేట్లు కూడా టీటీడీ భారీగా పెంచేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత దర్శనార్థం వెళ్ళేటటువంటి సమయంలో కూడా భక్తులు చాలా ఇబ్బందులు గురైనటువంటి పరిస్థితి ఉంది. క్యూ లైన్లు కావచ్చు అలాగే వైకుంఠంలో కూడా మొత్తం పాలనా వ్యవస్థ ఫెయిల్యూర్ కావడం, అక్కడ అన్నపానీయాలు సరఫరా చేయడంలో కూడా లోపాలు తలెత్తడం, ఇలా భక్తులు స్వామివారి దర్శనంకి వెళ్ళేటప్పుడు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. మరోవైపు స్వామివారి దర్శనానంతరం భక్తులు ఎంతో ప్రీతిపాత్రంగా భావించేటటువంటి ప్రసాదాల ధరలు కూడా రెట్టింపు చేసినటువంటి పరిస్థితి. అలాగే గతంలో రాయితీపై ఇచ్చేటటువంటి లడ్లు కూడా పూర్తిగా రద్దు చేసినటువంటి పరిస్థితి. ఇలా చెప్పుకుంటూ పోతే గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో తిరుమలలో చాలా అవినీతి పాలనతో పాటు అరాచకాలు కూడా జరిగినట్టు కూడా టీడీపీ దృఢంగా నమ్ముతా ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ గత 5 ఏళ్లలో టీటీడీలో జరిగినటువంటి అవకతవకలు అవినీతి దానిపై ఆయన ముందుగా మీడియాను ఉద్దేశించి మాట్లాడి అలాగే ఆ తర్వాత రాబో రోజుల్లో ఎలాంటి ప్రక్షాళన చేయబోతున్నారన్నది కూడా ఆయన క్లియర్ కట్ గా తెలిపే ఉద్దేశంతోనే ఈ మీడియా సమావేశాన్ని నిర్వహించేటటువంటి పరిస్థితి కూడా ఉంది. అలాగే గత 5 ఏళ్ల కాలంలో విచ్చలవిడిగా టికెట్లు జారీలో కూడా ఈ బ్రేక్ దర్శనం టికెట్లు కావచ్చు ఈ సేవా టికెట్లు కావచ్చు భారీగా కేటాయించడం, అలాగే వీఐపీ బ్రేక్ దర్శనాల సమయం మార్పు చేయడం, ఇలా సామాన్య భక్తులకు ఎన్నో ఇబ్బందికర నిర్ణయాలు కూడా గత 5 ఏళ్ల పాలనలో తీసుకున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలోనే వీటన్నిటిపై కూడా ఇప్పటికే ఆయన టీటీడీ అధికారులతో కూడా సమీక్షించినటువంటి పరిస్థితి ఉంది. దీంతో రాబోయే రోజుల్లో ఏం చేయబోతున్నా అన్నది కూడా ఆయన ఈ మీడియా సమావేశం ద్వారా తెలియజేసేటటువంటి అవకాశం కూడా కనపడతా ఉంది పవన్.